నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి పైన చేసినటువంటి ఏదైతే ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన పట్ల ఇటు రాష్ట్రంతో పాటు రాష్ట్రంలోని ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయ నాగేష్ గారు ఉన్నారు. వారిని అయితే అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏదైతే నిన్న అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిని బెదిరించే రకంగా చేశాడు ప్రవర్తనతో, దానిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? వాడు ఒక రౌడీ, వీధి రౌడీలాగా నిన్న ఏదైతే చట్టసభలలో ప్రజలు ఓట్లేసి ఆ నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర కులాలకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడతాడని చెప్పేసి హుజూరాబాద్ ప్రజలు పాడి కౌశిక్ రెడ్డి గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సుదీర్ఘంగా రాజకీయాలలో పేరు పొందిన వ్యక్తి కడియం శ్రీహరి గారు. వారిని నిన్న షూట్ చేసే విధంగా అసెంబ్లీ సాక్షిగా దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటే వారిని ఒక వీధి రౌడీలాగా, ఒక గూండాలాగా ప్రవర్తించడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారికి యువమిత్రుడు ఉడుకు రక్తం ఉంది. సుదీర్ఘ రాజకీయాలలో పనిచేయాలంటే పెద్దలను, యువకులను, నిరుద్యోగులను, మహిళలను, రాజకీయవేత్తలను, కవులను, కళాకారులను, అన్ని వర్గాలకు చెందిన వారిని కలుపుకొని పోయి నికాస్గా నిబద్ధతతోని ప్రజలలో ఉండే వ్యక్తిగా ఇలా రాజకీయ నాయకుడు ఉండాలి. కానీ ఇలాంటి వీధి రౌడీని పెంచి పోషిస్తున్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వాళ్ళ అధినాయకత్వానికి మేము షూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 10-15 రోజుల కింద మీరు ఏదైతే ఫామ్ హౌస్లో డ్రగ్స్, గతంలో కూడా ఈ యొక్క డ్రగ్స్ మీద మాకు అనుమానాలు ఉండే, కానీ అప్పుడు మా ప్రభుత్వం లేకుండే. ఈరోజు ప్రభుత్వం వచ్చినాక మేము ఈగల్ టీం ఏదైతే యాంటీ డ్రగ్స్ కోసం ఏదైతే డ్రగ్స్ను పట్టుకోవడానికి ఏదైతే టీం మేము అరేంజ్ చేసినామో ఆ టీంలో మొట్టమొదటిసారిగా వీళ్ళ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు చూస్తూ ఉంటే బహిరంగంగా పట్టుడు పోయింది. అంటే బీఆర్ఎస్లో ఎలాంటి నాయకులను పెంచి పోషిస్తున్నారు అనేది ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఒక ఉదాహరణ, ఇది ఒక ఉదాహరణ. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు నేను షూటిగా మళ్ళొక్కసారి వారికి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఒకవేళ చిత్తశుద్ధితోని ఒకవేళ మీరు మీ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటే కౌశిక్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయవలసిందిగా మీ ద్వారా వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే నగేష్ గారు, ఏదైతే నిన్న కడియం శ్రీహరి ఏవైతే దళిత వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పైన ఈ పాడి కౌశిక్ రెడ్డి చేశారు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే దళితుల పైన ఒక వివక్ష చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు దళితుడు స్పీకర్ ఉన్నారనే ఉద్దేశంతో కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావట్లేదు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమంది ప్రజలు కూడా అనుకుంటున్న వైఖరి, దీనిపైన మీరు రకంగా స్పందిస్తారు? ఆ పెద్ద గతంలో కూడా మా ప్రభుత్వం వస్తే సీఎంని దళితుని చేస్తా అని చెప్పిండు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. మరి పెద్దాయన కోసం మనం మాట్లాడేంత అథారిటీ లేకున్నా కానీ కూడా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను వారికి సూచన చేస్తాను. ఇలా రాష్ట్రం అధోగతి పాలు చేసిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ హయాంలో మిగులు బడ్జెట్ ఉండే, రాష్ట్రం విడిపోతూ మిగులు బడ్జెట్ ఉండే. ఈరోజు లోటు బడ్జెట్ ఉన్నా కానీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి నుంచి పాలన చేస్తూ నికాసుగా ఇలా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తిగా ఈరోజు చరిత్రలో ఎవరు మిగిలిపోతారంటే గౌరవ ముఖ్యమంత్రులు, మా మంత్రివర్గము, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు ఎందుకు అనంటే ఇలా డబ్బులు లేకుండా అని కూడా రాష్ట్రంలో వివిధ కంపెనీలను, ఇతర దేశాలకు పోయి కంపెనీలను తీసుకొచ్చి ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్న మాట వాస్తవమా కాదా మీ ద్వారా వారికి తెలియదు. అంతేకాకుండా కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నా అంటే జీరో, రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉందా అంటే జీరో. మరి ఎట్లా రాష్ట్రం ముందుకోతుంది? అరే సోయి తప్పి మీరు 6 గ్యారంటీలు బరాబర్ మేము 6 గ్యారంటీల మీద చిత్తశుద్ధితో ఉన్నాము. మీకేమన్నా డౌట్ ఉంటే, మీకేమన్నా కళ్ళు చూపు కోల్పోతే అసెంబ్లీకి రమ్మని చెప్తున్నాం, మేమే రమ్మంటున్నాం, మమ్మల్ని ప్రశ్నించమంటున్నాం, మేము మైక్ ఇస్తున్నాం, మా స్పీకర్ గారు మీకు మంచి మైక్ ఇస్తున్నారు.
అది మాట్లాడండి రా నాయన అంటే మేము సీనియర్ నాయకులను మేము చంపుతాము, వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తాము, మహిళల పట్ల విచ్చలవిడిగా మాట్లాడతాము. ఇలా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు చాలా గౌరవంతో కూడుకున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరినీ గౌరవించేది పోయి కౌశిక్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఒక పిచ్చలాగా బిహేవ్ చేస్తుండు. ఖబర్దార్ అని చెప్పి మీ ద్వారా కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ స్థితిగతులు ఒకవైపు అయితే మనం గౌరవించే నాయకులని ముందు పెట్టుకొని గౌరవించాలి. ఎందుకంటే సరే సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నోళ్ళు, వాళ్ళని మనం గౌరవించవలసిన హక్కు బాధ్యత యువ నాయకులుగా మన మీద ఉంటుందని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం. అయితే నాగేష్ గారు, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ లీడర్ ఎవరైతే జీవన్ రెడ్డి పార్టీని వీడారో ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన పార్టీ నుంచి వైదొలగడం కాంగ్రెస్ పార్టీకి నష్టంగా మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఉద్దండులు గతంలో కూడా చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలామంది కూడా ఉద్దండులు ఉంటుండే. మేము అట్లా ఆయనను పొమ్మని చెప్పి అయితే మేము ఎక్కడ కూడా బలవంతం చేయలేదు. పోయి ఆయన పార్టీ మీద ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నారో అది తగదని చెప్పి మాత్రం మా ద్వారా వారికి సూచిస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఎక్కడ ఎలక్షన్ వచ్చినా కానీ కూడా సరే ఎవరు భ్రమలో వాళ్ళు ఉంటారు. ఆయన పెద్ద ఆయన ప్రజల మధ్యలో ఉండే, మేము కాదనము, పార్టీకి నిబద్ధతగా ఉండే కాదనము. కానీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుండో, మరి ఎందుకు ఆవేశపూరితంగా మాట్లాడుతుండో, ఇలా ధర్మపురి అరవింద్ నా దోస్తు, వాళ్ళ కుటుంబంతో నాకు రిలేషన్ ఉంది, కేసీఆర్ గారు నాకు మంచి మిత్రుడు, వారితో నాకు సంబంధం ఉంది, ఇవన్నీ మేము అడగలేదు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా పిసిసి అధ్యక్షులు వచ్చిండ్రు, మా ఏఐసిసి సెక్రటరీలు మీ దగ్గరకు వచ్చిండ్రు, మా ఏఐసిసి ఎవరైతే వంశీచంద్రెడ్డి గారు ఉన్నారో వారు కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళంతమంది వచ్చినా కానీ కూడా వాళ్ళని కాదని ఈరోజు పోయినామంటే అది మీకే వదిలేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకునిగా నేను మీ ద్వారా వారికి తెలియజేస్తాను. ఒకవేళ పోయినా సరే ఈరోజు నీ మనసు బాగలేకపోయి కానీ పార్టీలో క్రియాశీలకంగా ఉండే, పార్టీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని పూర్తిగా ఖండిస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం. నాగేష్ గారు, చివరిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మూసీ మీద ఫోకస్ చేసిందో, మూసీ సుందరీకరణ చేస్తాము, మూసీ ప్రక్షాళన చేస్తామంటూ కూడా ఏదైతే చేసి దానికి మన ఓంకారేశ్వర ఆలయం కూడా ఫౌండేషన్ చేశారు. దీన్ని బీఆర్ఎస్ కేవలం ఇది మాటల వరకే చేస్తుంది, దీనిపైన ఎటువంటి ప్లానింగ్ లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? గతంలో వాళ్ళు అక్రమాలు, ఈ బీఆర్ఎస్ కాదు బీజేపీ నాయకులు కూడా ఇల్లు ఏ టీం బి టీం, ఈ రెండు టీములు కలిసి ఏం చేస్తాయంటే సరే హిందువులు అని, మరి హిందువుగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నదీ పరివాహక ప్రాంతంలో ఈరోజు ఏదైతే మేము డెవలప్ చేస్తాం అనుకుంటున్నామో ఆ పరివాహక ప్రాంతంలో ఒక మంచి దేవాలయాన్ని రూపొందిస్తున్నా అంటే దాని మీద మొన్న నుంచి కూడా విమర్శలు చేస్తున్నారు, చూస్తున్నాం. సరే ప్రతిదానికి ఊకే సమాధానం చెప్పడానికి మేము కూడా రెడీ లేం. ఎందుకు లేమంటే మంచి చేసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీడియా మిత్రులుగా మీరు కూడా తెలుసుకోండి. మూసీ సుందరీకరణ గతంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరు మీద మేము ఎన్ని చెరువులు మళ్ళా తీసినాము, మేము ఎన్ని పొలాలు కబ్జా చేసుకున్నాము, గతంలో ఎన్ని హైదరాబాద్లో వీళ్ళు అక్రమంగా అమ్మినవి ఉన్నాయో ప్లాట్లు అవి కూడా మేము తీసుకున్నాము. ఇట్లా కలుపుకొని పోతే దాదాపు 4,000 చిల్లర ఎకరాల వరకు మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్నది మేమేమన్నా మా ముఖ్యమంత్రి ఇంటికి పోతుందా, లేకపోతే మా పిసిసి అధ్యక్షుని ఇంటికి పోతుందా? ఇది గవర్నమెంట్ సొమ్ముగా మిగిలిపోవాలని చెప్పి మేము ఈరోజు మా అధీనంలోకి తీసుకున్నాం. ఇది తప్ప, మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంది తప్ప. వర్షం వస్తే హైదరాబాద్ కొట్టుకుపోతుందని చెప్పి వీళ్ళే బహిరంగంగా మీడియా ముంగల మాట్లాడతారు. ఎందుకు కొట్టుకుపోతుంది? గతంలో చెరువులన్నీ మీరు వచ్చినాక కబ్జాకు గురి అయితే ఆ చెరువులు వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీరు ఆ చెరువులలోకి వచ్చి ఉండక అది సిటీలోకి వస్తే ఆ సిటీ నుంచి నాలాల నుంచి ఇరుకైన ప్రాంతంలో చిన్న చిన్న ఇండ్లు కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. ఇంత నాలెడ్జ్ లేకుండా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడి బట్టగాల్చి మీద వేస్తే అవుతుందా? ఆలోచన చేసి మాట్లాడండి. మూసి ఎట్టకేలకు 200% మూసీలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. దేవాలయాలు నిర్మించట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మెట్రో పనులు కూడా చకచక కొనసాగడానికి ఎక్కడ కూడా ఏమిది లేదు. అంటే పూర్తిగా అన్ని విధాలుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తనకు చేయాలి, ప్రజలకు న్యాయం అవుతుంది అంటే అన్నిటి మీద కూడా బరాబర్ ఎవ్వరు అడ్డుకున్నా ఎవ్వరు ఏం చేసినా కానీ కూడా ఈ పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా
మేము చేస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా నాగేష్ గారు, ఎవరైతే ఈ దళిత బహుజనులకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, వారిని చిన్న చూపు చూసి కించపరిచే విధంగా మాట్లాడే వారికి ఒక ప్రజానాయకుడిగా మీరు ఏ రకంగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏ రకంగా హెచ్చరించదలుచుకుంటారు? అంటే నాయకులు అంటోళ్ళు మీకు చెప్పిన ఇందాకనే మహిళలను, పిల్లలను, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలను, ఓసీ బ్రాహ్మణులను అందరినీ కలుపుకొని పోయే విధంగా నాయకుడిని ఎదగాలి. ఒకటే వర్గానికి, ఒకటే కులానికి, ఒకటే నాయకత్వం నేను చేస్తా అంటే అది రాజకీయ లక్ష్యం కాదు. ఎవరన్నా ఏ జాతి గురించన్నా మాట్లాడేటప్పుడు క్రమశిక్షణతోని నిబద్ధతతో మాట్లాడాలి. ఎవరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకున్నామంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అలాంటిది కరెక్ట్ కాదు. మన రాజ్యాంగ పరంగా గతంలో పెద్దలు ఎట్లయితే శ్వాసించిండ్రో మనం కూడా అట్లా శ్వాసించాలి. కానీ ఏదో పర్సనల్ పోయి దాన్ని పర్సనల్ తీసుకుంటే మాత్రం దానికి శాపంగా మారుతుంది. రాబోయే రోజులలో రాజకీయం కోల్పోతాము. అదేవిధంగా ప్రజలు కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించే రోజులు దగ్గరుంటాయని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తాము.